డాడ్, ఒక్కసారి దీని గురించి డీప్గా ఆలోచించండి. ఇంతకు ముందు బావ వేళ్లకి గాయమైంది, ఇప్పుడు కన్ను. మీకేమనిపించట్లేదా? అనిపిస్తుంది తారక్. ఇది వరకు నీ చేతికి గాయమైంది, తర్వాత కాదంబరి చేతికి గాయమైంది, ఆ తర్వాత నిమిష చేతికి గాయమైంది. ఇలా ఇంట్లో అందరి చేతికే గాయం అవుతుందంటే ఏంటర్థం? ఈ ఇంటి మీద చెడు ప్రభావం ఏమైనా ఉన్నట్టుందా? కరెక్టే డాడీ. కాకపోతే చెడు చేయాలనుకున్న వాళ్ళకే గాయం అయ్యేసరికి ఏం చెప్పాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ఏంటి బామర్ది, మళ్ళీ నన్నే అంటున్నావు కదా? పర్లేదు బావా, ఈ మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నావు. అయ్యో బామర్ది, వేళ్లకి కట్లు, కన్నుకో కట్టుతో భలే ఉన్నావు బావా. చాలా క్యూట్గా కనిపిస్తున్నావు. కీప్ ఇట్ అప్. మా ఆయనకి ఇలా జరిగితే ఇంట్లో అందరికీ ఆటలుగా ఉంది. నమస్కారం స్వామీజీ. కూర్చోండి. చాలా రోజుల తర్వాత మీ దర్శనమైంది స్వామి. చాలా సంతోషం. ఎలా ఉన్నారు మీరంతా? వ్యాపారాలు అవి బాగానే ఉన్నాయా? మా కోడలు నీలవేణి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లుతుంది. బిజినెస్ వ్యవహారాలన్నీ వాళ్లకే అప్పగించి హ్యాపీగా ఉన్నాం స్వామీజీ. అయితే ఇప్పుడు మీది చీకు చింత లేని జీవితం అన్నమాట. ఒక విధంగా అలాగే ఉంది స్వామీజీ.